మంత్రివర్గ విస్తరణ త్వరలో జరిగే అవకాశం ఉంది. 6 మంత్రులను నియమించేందుకు ఏఐసీసీ, పీసీసీ స్థాయిల్లో కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతేడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టీలతో పాటు 11 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరో 6గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వేచి చూసే ధోరణిలో ముందుకు వెళ్తున్నారు. ఏఐసీసీ ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించి ముందుకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. కీలకమైన హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్, కార్మిక శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నియమావళి ముగియడంతో సీఎం పాలనపై దృష్టి సారించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల్లో తలమునకలైన సీఎం మంత్రుల నియామకాల అంశంపైన దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో కొన్నింటిపై కొందరు మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మార్పులు చేర్పులు చేయాలన్న యోచనతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ 37 నామినేటెడ్ పదవుల్లో కొన్నింటికి తొలగించాల్సి వస్తే వాటి స్థానంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసినా చేస్తున్న వారిని చేర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1-2 రోజుల్లో అది కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలో జరిగే అవకాశం ఉంది. 6 మంత్రులను నియమించేందుకు ఏఐసీసీ, పీసీసీ స్థాయిల్లో కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అఖిల, తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ముహూర్తం కూడా జూలై 2న కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దాదాపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా కొన్ని శాఖలకు సంబంధించి కావచ్చు, అందరికీ అంటే 2 శాఖలు కూడా కేటాయించడం జరిగింది. కొన్ని జిల్లాలకు అంటే ఇప్పుడు కొన్ని జిల్లాలకు మాత్రం మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనుంది. కంపల్సరీ ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చొప్పున కూడా అంటే దాదాపు మంత్రులు ఇప్పటికీ అందులో ఎవరు కూడా ఇంతవరకు ప్రాతినిధ్యం వహించలేరు. ఇన్ఛార్జి మంత్రులుగానే కూడా కొంతమంది మంత్రులకు కేటాయించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఏఐసీసీకి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాని యొక్క అంటే ఎవరిని జిల్లాకు సంబంధించి అదేవిధంగా కేటగిరీ అంటే ఇప్పటి వరకు చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు, కొన్ని కులాలకు మాత్రమే దక్కే అవకాశం ఉంది. దాదాపు ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు 2 చొప్పున కూడా ఆశావాహులు ఉన్నప్పటికీ మాత్రం మంత్రివర్గంలో మాత్రం ఒకరికి చోటు దక్కనున్న నేపథ్యంలో మైనార్టీ, ముదిరాజ్ సమాజ వర్గానికి మాత్రం ఈసారి మంత్రివర్గ విస్తరణలో మాత్రం చోటు దక్కే అవకాశం కనిపిస్తా ఉంది. అందులో మైనార్టీకి సంబంధించి కావచ్చు, ముదిరాజ్ సంబంధించి అంటే సామాజిక వర్గాలకు కంపల్సరీ కేటాయించాలని కూడా వాళ్ళు నిర్ణయానికి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీలో పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఎవరికి దక్కుతుందా అని కూడా అసలు తమ పైరవీలు కూడా ఎక్కువ చేసుకుంటున్నారు. అంటే సీనియారిటీ ఆధారంగా కూడా మంత్రివర్గంలో చోటు కేటాయిస్తారు. అలాంటిది ఇప్పుడు ఈ యొక్క రేవంత్ మార్క్ చూపెట్టుకునే విధంగా ఎలా ఉండబోతుంది, అంటే ఎవరెవరికి దక్కుతుంది అనేది వేచి చూడాలి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలకు ఇప్పటికే దానికి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా కూడా ములుగు మంత్రి సీతక్క కూడా ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరిగింది. ఈ కాంగ్రెస్ కు సంబంధించి మంత్రివర్గ విస్తరణలో మాత్రం మిగిలిన ఈ 4 జిల్లాలకు సంబంధించి మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. అఖిల, ఓకే రాజ్ కుమార్, అయితే ప్రస్తుతం కీలక శాఖలన్నీ కూడా ఈ మంత్రివర్గ విస్తరణ అయితే జరగలేదు. మరి వీటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా ప్రధానంగా పోటీలో ఉన్నారా? ఎవరెవరు ఈ కీలక పదవులను ఆశిస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి
కాంగ్రెస్ పదవులు దక్కాలని సీనియర్లు చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ కూడా అంటే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగా కూడా ఏదైతే సామాజిక సంబంధించినటువంటి కోణంలో కూడా ఆలోచిస్తారు. ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ మాత్రం సీనియర్లకు అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో చూస్తున్నట్టయితే ఇప్పటికే అక్కడ సీనియర్ నేతలు ఉన్నారు. సీనియర్ నేతలు ఉన్న అక్కడ ఇప్పుడు జిల్లాలో చోటు దక్కలేదు. ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్నారు కొంతమంది. దానికి సంబంధించి అక్కడ కూడా ఒక సీనియర్ నేతకు దక్కే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ లో కూడా అంటే అది దాదాపు ఆదిలాబాద్ లో కూడా ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. అక్కడ కూడా సీనియర్ నేతలు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు. దాంట్లో సీనియర్ నేతలు ముగ్గురు పోటీ పడుతున్నప్పటికీ ఒక్కరికే అందులో చోటు దక్కే అవకాశం ఉంది. ఎవరికి దక్కుతుందని కూడా ఎవరి పైరవులు వాళ్ళు మాత్రం మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుంది అనేది మాత్రం ఢిల్లీ నుంచి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి విస్తరణ మాత్రం జూన్ 2 వరకు జరిగే అవకాశం ఉంది. అఖిల ఓకే రాజ్ కుమార్, అయితే ప్రస్తుతం శాఖలు కేటాయించిన వారిలో కూడా కొంతమంది అసహనంతో ఉన్నట్టయితే సమాచారం తెలుస్తుంది. మరి వారిని ఏమన్నా చేంజెస్ చేసే అవకాశం ఉందంటారా? 100%. ఎందుకంటే దాదాపు ముఖ్య శాఖలకు సంబంధించినటువంటి ఇప్పటి కొంతమంది మంత్రులకు కొన్ని అంటే కొంతమంది మంత్రులకు ఇప్పటికే సరైన న్యాయం చేయలేదు, సరైన మంత్రి పదవి ఇవ్వలేదని కూడా వారు అడిగినప్పటికీ కొంతమంది మంత్రుల వద్ద 2 శాఖలు కూడా కేటాయించడం జరిగింది. కొన్ని శాఖలు హోంశాఖ సంబంధించినటువంటి అది సీఎం దగ్గరనే ఉంచుకోవడం జరిగింది. ఇంకా అంటే అది ఎవరికి కేటాయిస్తారన్న దానిపై కూడా చూడాలి. దానికి సంబంధించి అంటే ముఖ్యమైన శాఖలకు సంబంధించి కూడా కొంచెం చోటు అంటే వెసులుబాటు ఈ శాఖలు మార్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అంటే ఎవరికి ఏ శాఖ దక్కుతుంది తన యొక్క సీనియర్లకు అంటే ప్రియారిటీ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ నేతలకు కూడా సీనియర్ నేతలు ఢిల్లీకి చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఈ ముఖ్యమైన శాఖలు ఎవరికి కేటాయిస్తారనేది వేచి చూడాలి. ఓకే రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.